హాయ్ గాయ్స్, టుడే రెసిపీ పుదీనా పన్నీర్ రైస్. క్విక్ అండ్ ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. స్మాల్ పార్టీస్ ఉన్న లంచ్ బాక్స్ కైనా డిన్నర్ కైనా ఈజీగా చేసుకోవచ్చు. పుదీనా రైస్ ని ఎలా చేసుకోవాలో చూసేయండి. పుదీనాని కొత్తిమీరని ఈక్వల్ గా తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని 2 పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ ని గ్యాస్ మీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, సన్నగా కట్ చేసిన పన్నీర్ క్యూబ్స్ ని వేసుకొని లైట్ గా ఫ్రై చేసి పక్కకి తీసేసేయండి. సేమ్ ప్యాన్ లోకి నెయ్యిని వేసుకోండి. ఎండిమిర్చి, దాల్చిన చెక్క, లవంగం, జీడిపప్పును వేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసిన పుదీనా పేస్ట్ ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, చిటికెడంతా గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఉడికించిన రైస్ ని కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసిన పన్నీర్ ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు టాస్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి హాట్ గా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే పుదీనా పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎవరికైనా తెలుసుంటే వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.